హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీస్ వరల్డ్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మా బాబుది సెకండ్ బర్త్డే. సెలబ్రేషన్స్ అంటూ పెద్దగా ఏం చేయట్లేదు. మా అత్తయ్య వాళ్ళకి, మా బావ వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి మాత్రమే చెప్పాము. ఇంకా పెద్దగా అంటూ ఎవరికి చెప్పుకోలేదు. సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఏమీ వద్దులే, మళ్ళీ గుండు చేపించాలి కదా, అప్పుడు మళ్ళీ అందరికీ చెప్పుకోవాలి, అప్పుడు ఇప్పుడు ఖర్చు చాలా అవుతుంది అని అయితే అన్నారు. అందుకనే ఎవరికి చెప్పుకోకుండా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుడ్ వచ్చేసి 15 మెంబర్స్ కి అయితే కౌంట్ వేశారు. చికెన్ వచ్చేసి 4 kgs తీసుకొచ్చారు. ఇక రైస్ విషయానికి వచ్చేస్తే 5.5 6 kgs అయితే పోసాను. ఇక వాటితో పాటు సాంబారు, ఇంకా పెరుగు చట్నీ, ఇంకంతే. గోంగూర అలాంటిది ఏమైతే వండలేదు. మా వారు వర్క్ నుంచి వచ్చేసరికి 6-6:30 ఆ టైం అయితే అయింది. ఇక మళ్ళీ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసరికి 7 దాటిపోయింది. ఇక ఫుడ్ అప్పుడు స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయితే అయిపోయింది. 9:30 ఆ టైంకి అయితే కేక్ కటింగ్ అయితే జరిగింది. నేను ఒక్కదాన్నే అనేసి ఇంటి పక్కన అమ్మాయిని హెల్ప్ కోసం అయితే పిలిచాను. తను వచ్చింది కాబట్టి 9:30 ఆ టైంకి అయిపోయింది. లేకపోతే ఇంకా ఏ టైం పట్టేదో ఏమో. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కర్రీ కూడా సగం అయితే కంప్లీట్ అయింది. అప్పుడు వచ్చారు. నేనేమో వంటలు అవ్వలేదు, ఇంకా టైం అయిపోతుంది, మళ్ళీ కేక్ కటింగ్ చేయాలి అని కంగారుగా నా పనిలో నేనుంటే మా వాడు నా వెనకాలే తిరుగుతున్నాడు. మా బాబుతోటే నాకు సగం టైం అయితే వేస్ట్ అయిపోతుంది. వీడియోస్ కూడా కంప్లీట్ గా తీయలేదు, వీలు కుదిరినప్పుడు అలా తీసానంతే. నిజానికి అసలు ఈ వీడియో అప్లోడ్ చేయాలని కూడా అనుకోలేదు. మా వారికి చెప్తే ఏం కాదులే, ఏమైంది, సగమే తీస్తే తీసినంత వరకైతే అప్లోడ్ పెట్టు అని అయితే చెప్పారు. అందుకోసమే తీసినంత వరకైతే అప్లోడ్ చేస్తున్నాను. రాత్రి కాల సమయంలో ప్రేమించి ఇచ్చిన 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా నాయన ప్రభా యేసయ్యా, మీ యొక్క దయా కిరీటాన్ని ఆయన ప్రభా వరాలతో నింపి నాయన ప్రభా అయా మంచి భవిష్యత్తునిచ్చి నాయన బిడ్డకి ఆయురారోగ్యాలు, ఆయుష్, క్షేమాన్ని, కృపనిచ్చి ఈ కుటుంబాన్ని నిండారుగా దీవించి మీ గణనామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. చెప్పావు అది భయపడుతుంది. వాడు ప్రార్థన చేస్తుంటేనే తింటుండు తీసుకొని ఇటు చూడ ఇటు చూడు మా అయ్యో ఇటు చూడు నన్ను రే, ఇటు చూడరా నోటి కనిపెట్టు. అయిపోయింది. ఇటు చూడు నాన్న, ఇటు చూడు అత్తమ్మ. నువ్వు వెళ్ళమ్మా.
పెట్టిస్తాను మాట నువ్వేంద్రా నేనేమైందంటే రే అది కూర కట్టు పెట్టండి హ్యాపీ బర్త్డే పట్టు ఇది చూడండి మాకేళ్ళు పెట్టరా మహిమ చిన్నగా ఇది చూడ మహిమ వరకు నోటి పెట్టు ఇది చూడాలా చూడు అమ్మ నువ్వు తిందురా చూడు నాకేం చూడు ఇది చూడు అమ్మకాయలు చూడు అమ్మకాయలు చూడు ఇదిగో నువ్వు కేక్ కటింగ్ అని చూసి ఈ రకంగా చెప్పే ఇది చూడరా అమ్మకాయలు చూడు ఇది చూడన్నా ఆల్రెడీ పొద్దునే ఎస్టిమేట్ చేశాను రే అదిగో కొడతా ఇటు చూడు ఇటు చూడు అత్తమ్మ. నేను మా వారు కనీసం స్నానం కూడా చేయలేదు. వచ్చిన ఆంటీ వాళ్ళకి కేక్ ఇచ్చి తర్వాత భోజనాలు అయితే పెట్టాము. ఇక తినేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము కూడా కూర్చొని అందరం కలిసి అయితే తిన్నాము. టైం సరిపోక వీడియోస్ అయితే తీయలేకపోయాను. తీసినంత వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను.